నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం. రైతు బజార్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని వ్యాఖ్య. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ 250 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ తొలి సంతకం చేసిన మంత్రి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు తిరిగే మెజార్టీను ప్రజలు తమకు అందజేశారని, అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని అన్నారు. 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో పోలవరం ఎడమ కాలువ ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. అనకాపల్లికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 3 శ్వేతపత్రాలు విడుదల చేశామని అన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరమని, డయాఫాల్ వాల్ ను గోదావరిలో కలిపేశారని అన్నారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు పుష్కర లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. ఈ రోజు టెండర్లు పిలిచి పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పుష్కర లిఫ్ట్ ద్వారా 2.20 లక్షల ఎకరాలకు మొదటి విడతలో నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. అలాగే అనకాపల్లిలో ఇంటింటికి నీరు ఇవ్వొచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుందని అన్నారు. ఏటి కొప్పగా షుగర్ ఫ్యాక్టరీ సమస్య తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఎంపీ రమేష్ కు మంత్రి అనితకు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని చెప్పినట్లుగా వెల్లడించారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. ముందు పోలవరం, తర్వాత అమరావతి వెళ్లానని వెల్లడించారు. దేశంలో ఎవరికి ఇవ్వని విజయం మనకు ఉత్తరాంధ్రలో ఇచ్చారని, వారికి రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారని అన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 36,000 కోట్ల మా కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుందని, రైతులకు 1,600 కోట్ల బకాయి పెట్టి వెళ్లారని ఆయన అన్నారు. ఏపీ ఐఏసీ కాలనీలోని రైతు బజార్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో 1000 కోట్ల రైతులకు ఇచ్చామని తెలిపారు. 600 కోట్లు త్వరలో ఇస్తామని వెల్లడించారు. ఇటీవల ధరల గురించి సీఎం సమక్షంలో సమీక్ష జరిగిందని, ధరల స్థిరీకరణపై సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ రోజు నుంచి 784 అవుట్లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందజేస్తామని అన్నారు. రైతు బజారే కాదు, అన్ని పెద్ద మాల్స్ లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగిపిండి తక్కువకు ఇస్తామని తెలిపారు. బియ్యం కూడా బయట మార్కెట్ కన్నా తక్కువకే ఇస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుకు, వినియోగదారునికి మేలు జరగాలన్నదే మా ఆకాంక్ష అని అన్నారు.
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నామని అన్నారు. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయల కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయల కోటి, 48 రూపాయల కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేస్తారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని, అందులో 2 పనిచేస్తున్నాయని, 2 పనిచేయటం లేదని అన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. 20 రోజుల్లో ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి సర్వేని మళ్ళీ నిర్వహించి ఎవరికైతే భృతి రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ భృతి వచ్చినట్టుగా చేయడం, ఎవరైతే అనర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి 4 రోజులు ఆలస్యమైన సమగ్రమైనటువంటి సర్వే చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 20,000 రూపాయలు భృతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి రివ్యూ. పూర్తిగా ఈ సబ్జెక్టు మీద అవగాహన వచ్చింది. నా ఆలోచన ఏమిటంటే
26 మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి తీర ప్రాంతం అంతా. ఈ 25 పోలీస్ స్టేషన్స్ పరిధిలో హార్బర్స్ కానీ, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కానీ, జెట్టి ఏదో ఒకటి ఆ పోలీస్ స్టేషన్ ఉన్న ఏరియాలో మనం క్రియేట్ చేసుకోగలిగితే పోలీస్ స్టేషన్కి దీనికి అనుసంధానం అవుతుంది. మనకి మత్స్య సంపదను ఎక్కువగా సముద్రం నుంచి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని ఒకసారి స్టడీ చేసి మనం ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం తీసుకోవాలని ఆలోచనతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే జాతీయ మత్స్యకార దినోత్సవం రోజు ఈ రివ్యూ చేయడం ఆనందం. నేను ఒకటే మాటిస్తున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరీమణులందరూ గన్నవరం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని వీరపనేనిగూడెం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ త్వరలోనే ప్రారంభం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం రైతు బజార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. కేజీ బియ్యం 45 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకే ప్రజలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెంచి పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా గుర్తించి అధిక నిధులు కేటాయించవలసిందిగా కోరటం జరిగిందని, చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఐటీ రంగాల అభివృద్ధి చెందాలన్నా, భూముల రేట్లు పెరగాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యమని తెలిపారు. కానీ గత ప్రభుత్వం ఏది చేయకుండా అన్ని సిస్టమ్స్ని కొలాప్స్ చేసింది, గాలి కుదిరేసిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు సంక్షేమం, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ఎజెండాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంఖ్యాన ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రులు ఎలా, వాళ్ళ మంత్రుల డ్యూటీ ఏంటంటే వాళ్ళకు ఒక శాఖ ఉందని దాన్ని రివ్యూ చేయాలని, పట్టించుకోవాలని అన్ని గాలి కుదిరేసి కేవలం ప్రెస్తో మాట్లాడటమే వాళ్ళ లైఫ్గా భావించి బూతులు చెప్తున్న జయంగా పనిచేసి బతికిన పరిస్థితి. కానీ మా ప్రభుత్వంలో అలా కాదు. తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, జనసేన పార్టీ మంత్రులు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చి ఫస్ట్ టైం పనిచేస్తున్నా కూడా శాఖల మీద సమీక్షలు కానీ, ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే గన్నవరం నియోజకవర్గం విషయంకి వస్తే మల్లవల్లిలో అశోక్ లేలాండ్ త్వరలో రీఓపెన్ అవుతుంది, దానికి లోకేష్ బాబు వస్తాడు. అలాగే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సుపరిపాలన స్టార్ట్ అయిందనడానికి తార్కాణం అశోక్ లేలాండ్ మళ్ళీ రావడంగా నేను భావిస్తున్నాను. నేనే అశోక్ లేలాండ్ ప్రతినిధులతో మాట్లాడాను. తర్వాత హెచ్ఆర్ మేనేజర్ నా దగ్గర పంపించి వాళ్ళు ఓపెన్ చేస్తామన్న పరిస్థితి. జీడిమెట్లో ఉన్న పారిశ్రామిక చాలామంది ఎన్నికైపోవడం ఉన్నాళ్ళు, ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఏపీఐసి ల్యాండ్ కావాలని వచ్చి కలవడం జరిగింది. రాబోయే కాలంలో మల్లవల్లి అనేది ఏపీలోని బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందుతుంది. నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగా నేను అడుగులేస్తున్నా. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. రివ్యూ మీటింగులతో అసలు గన్నవరం ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం గన్నవరం పరిస్థితి ఏంటి, ఇవాళ గన్నవరం ఏంటో తెలుసుకున్న తర్వాత మిగతా ప్రణాళిక కూడా తీసుకుంటాం. అలాగే గ్రీవియన్స్ డే కూడా పెడదామని ఆలోచన చేస్తున్నాను. నెక్స్ట్ వీక్లో గ్రీవియన్స్ డే పెట్టాలి, సమస్యలు ఏమని తెలుసుకున్నాను. యువత ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఎంఎన్సీ కంపెనీ తీసుకొస్తా కూడా నాకు సాయశక్తిలో పనిచేస్తాను. గతంలో పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఏపీఐసి అంత పెద్ద స్ట్రెచ్ ఉన్న వీరపనేనిగూడెంలో ఎలాగో లేదు, 470 ఎకరాలు కాబట్టి 479 ఎకరాలు. ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా ఏపీఐసి మనం చూస్తే కానీ కనపడదు వెళ్ళి ఆర్చ్. అలాగే మల్లవాళ్ళు కూడా ఆర్చ్ చేయకపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఏపీఐసి జడమ్ గారితో మాట్లాడారు, సీతారాం గారు ఎక్స్పర్ట్స్ ఏర్పాటు చేస్తున్నాడు, నిధులు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, అలాగే ఇక్కడ లోకల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో గన్నవరాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలలో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఏవైఎఫ్ నాయకులు పర్చూరి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. దాసరి భవన్లో యోగా టీచర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు పర్చూరి రాజేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామంటూ యోగా టీచర్ల వద్ద
లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకుని టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి నెల 30 నుంచి 35 వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లు బుద్ధ యోగా ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు పర్మనెంట్ చేపిస్తామని చెప్పేసి ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి సుమారుగా 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఈరోజు బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం బోర్డు తిప్పేసి రాజకీయ నాయకులకి తలొగ్గేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అందువలన ఏఐవైఎఫ్గా మేము ఒకటే కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళ సేవలను వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అవుట్సోర్సింగ్ బేసిక్లో కానీ వీళ్ళకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా బుద్ధ యోగా ట్రస్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని రికవరీ చేయించాలని, మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఆర్గనైజేషన్ ద్వారా పని చేయించుకోవడమే తప్ప నేటి వరకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. మాకున్న డిమాండ్ ఏంటంటే ఆర్గనైజేషన్ అలాగున్నప్పటికీ మా జీతభత్యాలు మాకు అప్పచెప్పి అలాగే గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మరీ కోరుతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్లో పనిచేసిన వాళ్ళు చాలా వరకు నష్టపోయి పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలతో విడాకులు తీసుకునే పరిస్థితి కూడా చాలా వరకు నెలకొంది. అలాగే ఎంత ఆపద వచ్చినప్పటికీ కూడా మాకు గవర్నమెంట్ నుంచి నిధులు రాలేదు, మేము ఇవ్వం, మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనే విధంగా బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్ ఆర్గనైజర్ వల్లి మాతో దురుసుగా మాట్లాడడం, అలాగే రాత్రులు పగలు అనుకుంటా ఏ టైం నచ్చితే ఆ టైం అప్పుడు ఫోన్లు చేసి హెరాస్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క ఇబ్బందులను తొలగిస్తారని చెప్పి మరీ కోరుతున్నాం. రాష్ట్రంలో గంజాయిని నియంత్రించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని, ఈ నేపథ్యంలోనే విజయవాడలో గంజాయి నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ కు సహకరించేందుకు జోన్ స్థాయిలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తును వదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తుంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిపి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ స్థాయిలో ఏసీపీ ఆధ్వర్యంలో 12 మంది టాస్క్ ఫోర్స్ సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా సిపి రామకృష్ణ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ కు తోడ్పాటు అందించేందుకు జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను నియమించినట్లుగా తెలిపారు. గంజాయి రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9121162475 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సిపి రామకృష్ణ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో చేసుకుని గంజాయిని నియంత్రిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో వైడ్ స్ప్రెడ్ గా ఉన్న గాంజా కంట్రోల్ కోసం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. గత నెల రోజుల్లోనే 20 కేసులు పెట్టి సుమారుగా 70 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇందులో చాలా మంది ముద్దాయిలు విశాఖపట్నం జిల్లా కానీ ఒరిస్సా నుంచి కానీ ఉంటున్నారు. విజయవాడకు వచ్చేసరికి ట్రాన్సిట్ పాయింట్ ఒరిస్సా నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ పండిన గంజాయిని అక్కడ నుంచి బబుల్ చేసి టువర్డ్స్ ఆల్ ద స్టేట్స్, అంటే హైదరాబాద్ సైడ్ వెళ్లాలన్నా, చెన్నై సైడ్ వెళ్లాలన్నా, ఎటు వెళ్లాలన్నా సరే మనం విజయవాడ ద్వారానే పోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడలో మన జిల్లాలో ఉండే కన్జంప్షన్ కూడా కంట్రోల్ చేయాలి. యాంటీ నార్కోటిక్స్ సెల్ అని పేరు పెట్టి టాస్క్ ఫోర్స్ లో పార్ట్ గా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు గంజాయి కానీ అదర్ డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ అన్నిటి మీద కూడా ఫోకస్డ్ అప్రోచ్ తో వెళ్తారు. దీంట్లో ఒక ఏసీపీ అంటే ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి, ఒక 2 ఇన్స్పెక్టర్స్, ఒక 5 ఎస్ఐలు, 12 మంది టీమ్ తో ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం. ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్. ఇది మెల్లగా టీమ్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోతూ ఉంటాము. క్రైమ్ పోలీసు, టాస్క్ ఫోర్స్ పోలీసు, ఎస్ఈబి అందరూ కూడా కలిసి టీమ్ ఫామ్ చేస్తారు. అంతేకాకుండా లోకల్ ఆపరేషన్స్ కోసం ఇదే యాంటీ నార్కోటిక్స్ సెల్ కి 3 జోన్స్ ఉన్నాయి మాకు. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, రూరల్ జోన్ అని 3 జోన్స్
లో కూడా ఒక్కొక్క చిన్న టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎక్కడ గాంజా సప్లై అవుతుంది, ఎక్కడైనా పార్కుల దగ్గర కానీ, లేదంటే ఆ సందు చివర్లో ఆటోలో కూర్చుని తాగేవాళ్ళు కానీ, రిమోట్ ఏరియాస్ లో కానీ, ఇలా వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల ఎక్కడైతే గాంజా అమ్మడం కానీ, కన్సంప్షన్ కానీ ఇలాంటి జరుగుతుందో వాచ్ పెట్టుకుంటూ రెగ్యులర్ గా లోకల్ రైడ్స్ చేయడం కోసం కూడా 3 సబ్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్న తరుణంలో కొందరు వైసీపీ నాయకులు ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలైనటువంటి తిరుపతి అనుష స్పష్టం చేశారు. నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. సితారా సెంటర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనుష మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రజలకు అందజేస్తానని చెప్పారని, చెప్పినట్టుగా అమలు చేశారని, కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందన్న విషయాన్ని ప్రజలకు క్లియర్ గా చెప్పారని వివరించారు. ఉచిత ఇసుకపై కొందరు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దోపిడీ తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చెప్పింది చెప్పినట్లుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వివరించారు. మరి కూటమి చెప్పిన విధంగానే ఉచిత ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది వైసీపీ నాయకులు పేద ప్రజలకి ఉచిత ఇసుక అందజేస్తున్నారని, కూటమికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని గమనించిన కొంతమంది వైసీపీ నాయకులు అనేక విధాల కూటమి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చింది లేదు. ఈరోజు మీరా మా కూటమి గురించి మాట్లాడుతున్నది. అదేవిధంగా మా కూటమిలో ప్రజలకి ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ప్రజలందరికీ కూడా అవి నెరవేరుస్తారని కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచడానికి మీకు పట్టిన సమయం 5 సంవత్సరాలు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే, ఒకే ఒక నెలలోనే మరి కూటమి చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచి ఈ రోజున ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. మీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమిలో ఏవైతే హామీలు ఇచ్చిందో, ప్రజలకి మంచి చేసే ఏవైతే హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా దీని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ గురించి కానివ్వండి, ఈరోజు తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయం గురించి కూడా ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఇవి ఓరవలేని వైసీపీ నాయకులు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ పతనం అయిపోయింది, మీది ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. అల్ట్రాటెక్ బాయిలర్ ఘటనపై నిజా నిర్ధారణ కమిటీ వేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం చేస్తుందని అన్నారు. అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని సిపిఎం నేత దోనేపూడి శంకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నిజా నిర్ధారణ కమిటీ వేయాలని అన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. అల్ట్రాటెక్ ఘటనపై సిపిఐ జిల్లా కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్టరీలలో 2 రోజుల కాల వ్యవధిలో ప్రమాద ఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత ఉందని, పరిశ్రమలను పర్యవేక్షించవలసిన అవసరం ఉందని, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం, ఫోన్లో అందుబాటులో లేకపోవడం బాధ్యతారహితమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. హీటర్ ట్యాంక్ లీకేజ్ అవుతుందని చెబుతున్నా కూడా
యాజమాన్యం నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితుల్లో 800 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి హీటర్ పేలి 16 మంది క్షతగాత్రులై ఇప్పటికి 2 చనిపోవటం జరిగింది. ఆవుల వెంకటేష్ స్వామి, అలాగే బొంతల శివనారాయణ ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నాడు. నాయక్ 90% ఒళ్ళుగాలి కళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అమాననీయంగా ఈ రోజున మనం చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ అధికార యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా మామూళ్ళ మత్తులో జోగుతుంది. వాళ్ళ మామూళ్ళ మత్తులో జోగుతుంది. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైజాగ్లో కెమికల్స్లో ప్రమాదం జరిగితే ₹1 కోటి ఆనాడు కార్మికుల నష్టపరిహారాన్ని ఇప్పించడం జరిగింది, కార్మికులు పోరాడి. ఈ రోజున యాజమాన్యం ₹50 లక్షల ఇచ్చింది. కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి ₹50 లక్షల ఎవరికైతే 60% పైన ఒళ్ళు కాలిపోయినదో బాధితులు ఉన్నారో వారందరికీ కూడా 60% ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్షతగాత్రులైనటువంటి వారికి ₹25 లక్షల ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే చికిత్స నుంచి కోలుకునేంత వరకు కూడా 4 రోజుల పాటు ₹1,00,000 వారికి గౌరవ వేతనంగా, ట్రీట్మెంట్ నుంచి కోలుకునేంత వరకు, స్వస్థత చేకూరేంత వరకు కూడా వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా చనిపోయిన కుటుంబాల వారి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నాం, నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఫోన్ నంబర్లు ఇచ్చారు, కాంటాక్ట్ చేయమని చెప్పి. ఫోన్ చేస్తుంటే ఆయన రిప్రజెంటేషన్ చేద్దామని చెప్తుంటే కనీసం నిన్న నుంచి ఫోను లిఫ్ట్ ఎత్తకపోగా స్విచ్ ఆఫ్ చేసి ఉండటం చాలా విచారకరం. ఇదేనా పరిపాలన అని చెప్పేసి నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని వ్యాఖ్య. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్, 250 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ తొలి సంతకం చేసిన మంత్రి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.